వచ్చినాడు కౌసరాజే మని దగ్గరికి వచ్చేవాళ్ళకల్లనే అమ్మా మరి కింద కూర్చున్నాడు అటువంటి కలిగేమి వాసుదేవుడైనా కాళ్ళు లేవు కాళ్ళు చేతులు లేవు కరమండి లింగము ముక్కు భగవలేని ముద్దలింగమే అమ్మా చూడడానికి కళ్ళు కనబడతలేవు మాట్లాడడానికి నోరు లేకపోయే ఎవరయ్యా నీవెవరు ఎవరయ్యా నీవే అయ్యో అయ్యా బాలవీరు అయ్యో కన్ను లేవా మాట్లాడడానికి నోరు లేదా వినడానికి చెవులు లేవా కాళ్ళు ఎదురు లేని కర్రామండి లింగం ముక్కు ముఖం లేదు ముద్ద లింగమాయే రెండు దిక్కుల రెండు రాళ్ళు పెట్టినాడు అటువంటి కలిగిన ముఖాలు ఒకటి పొడి పెట్టిండు మూడవ అటువంటి రాళ్ళ లెక్క వేసిండు పుండ పెట్టిండు వాటి మీద ఆ గడ్డ పుల్ల ఈ గడ్డ పుల్ల తెచ్చినాడు వంట పెడతా ఉన్నాడు ఆ మంట మంటి బరువు అన్నప్పుడు కాలు పగ్గు అంటుంది కాలు తీస్తుంటూ కుండ కింద పోతున్నది పోయిన బియ్యాలు తీసి మళ్ళా మట్టి కుండలా పోతున్నాడే అమ్మా బాలవీరుడి కళ్ళ చూసినాడే ఓ బాలవీరుడా అయ్యా నీ ఊరెక్కడ ఏమన్నంటే ఎక్కడ పడ్డది నోరు మాట్లాడానికి లేదా అయ్యా కట్ట పెడితే అన్నం నువ్వు 10 రోజులైనా అన్నం ఉండలేవు స్వామి నీ ఊరెక్కడ నీ పల్లె ఎక్కడ నోరు మాట్లాడొస్తలేదు కళ్ళు చూడొస్తలేదు అని గుర్రక్క మురుగుతున్నాడంట మళ్ళా కుండలు కింద పడ్డప్పుడు మట్టి మళ్ళీ కుండలు పోస్తున్నాడు మళ్ళా పోయి అంట పెడుతున్నాడు మళ్ళా మంట వరకల్లా కాలు కట్టుకుంటున్నాడు పక్క వరకల్లా మళ్ళీ తీసే వరకల్లా మళ్ళా కుండ కింద పోతున్నది ఇంత అరగంట సేపు కాలం గడిచినే అమ్మా అయ్యా నీ ఊరు పల్లె లేదా నీకు తల్లిదండ్రులు లేరా అతిగతి ఎవరు లేరా నీకు అయ్యో నీకు పెళ్ళయిందా పెళ్ళి కూడా కాలేదా ఈయన నాకు తగ్గట్టు అంటావా చెల్లెలా దేవకమ్మ తిరగంగా నీకు తగ్గవరకు ఉనకనే చెల్లెలా రాజరాజ కంసుడమ్మా అయ్యా నువ్వు పెళ్లి చేసుకుంటావా అబ్బో దానికి హుషారే ఉందా అన్నిటికేమో అంత కాయిస్తాడు చేసుకుంటావా అబ్బో సపోర్ట్ అనుకుంటారు గట్టి సపోర్ట్ పెడితే అదో పెళ్ళ యువ సంబరం అవుతుంది పోరడానికి ఈ సంబరం సముద్రుగా ఏ ముక్కు ముఖమే లేదు కాలు చేతులే లేవు కాంప్రమైజ్ చేస్తాడమ్మా ఇప్పుడే ముందు పెడుతున్నాడు గారికి పోతే ఆగనే ఆగాడు అలా బాలవీరుణ్ణి రాజరాజ కౌసులు చూసి నువ్వు నా చెల్లెలు తగ్గ వరడు అనుకున్నాడు రావయ్య బాలుడా బాలవీరుడా మందుడా నిలిసిండు రాజరాజ కౌసుడు
రాండి బిడ్డ రాండి ఇద్దరు రాండి బంగారు అటువంటి లేపి రథంలో కూర్చుండబెట్టమన్నప్పుడు బాలు లేకపోతున్నారు అరే పనిచేత బాలు లేకపోతున్నారు ఇంకో రాండి ఆ ముగ్గురు మూడు దిక్కులు పడుతుంది పనిచేత బాలుండి పట్టములో పెట్టి పనిచేత బాలుండి రథములో పెట్టి పనిచేత రథములో ఎక్కించుకున్నాడు కంసరాజైనా బాగానే ఉన్నాడు పోరాడు తోటి అంటుంది బరువు బాగుంది ఈ మీరాపడల కింద మన కులం వచ్చిన వాళ్ళకి అదృష్టం లేదు లేదు నీకు వచ్చింది రాజరాజ కంసుడైనా మరి అటువంటి కనుకనే మీ మల్లాపురం గ్రామం లోపల మరి ఎంతమంది ఇంత పెద్ద బీరప్పగుళ్ళు పెట్టి పురాణ కుల బాంధవులైనా అటువంటి కనుకనే పీర్లవారి సంస్థానమైన మన పీర్ల జంగన్న గారు మరి అటువంటి కనుకనే ఈ సిటీకి ఇక్కడ ఊర్లలో మొత్తం 380 ఊర్లకు అధికారుడు ఆయన 1991లో 10th పాస్ అయింది ఆయన బీర్ల జంగయ్య 1991లో 10th పాస్ అయితే 92లో కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది ఆయనకు 92లో కానిస్టేబుల్ ఉద్యోగం వస్తే వాళ్ళ అయ్య చెప్పిండు వద్దు బిడ్డ గవర్నమెంట్ ఉద్యోగం వద్దు ఈ ఊర్లన్నీ పోతాయి కొడుక అని కానిస్టేబుల్ ఉద్యోగం అనిపించిండు వాళ్ళ వాళ్ళ పెద్ద కొడుకు చదివిండు ఇంజనీరింగ్ చదివిండు వాళ్ళ పెద్ద కొడుకు చిన్న కొడుకు ఏమో చదివిండు ఎల్ఎల్బి చదివిండు ఎల్ఎల్బి చదివిండు గవర్నమెంట్ కొలువులు వస్తే ఆయన కింద చెప్పినాడు ఎవరికి వస్తుంది వద్దు బిడ్డ మనం 375 ఊర్లకు హక్కుదారులము ఈ ఊర్లు చూసుకొని పద్దామని కొడుకుల గిట్ట గవర్నమెంట్ ఉద్యోగాలు పంపించలే ఇళ్ళకే దించిండు ఈ మల్లపురం బంగారు గిన్నె అనుకోని బంగారు గిన్నె గాడి దొరకొచ్చిండు మనందరినీ ఆయన 1991 అంటే ఇప్పుడు ఏమవ్వైనా కలెక్టర్ అవు మెదక్ జిల్లాకు కలెక్టర్ అవు మన బీర్ల సంఘాన ఊర్లు పట్టుకొని చేస్తుండు హక్కు ఓడగొట్టదని సపర్లు గట్టిగా అటువంటి బాలవీరు మీద కూర్చుండబెట్టుకున్నారు స్వామి రామ 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 స్వామి రామ 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 నమో రామ స్వామి రామ 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 కంసరాజు తరణి కంసరాజు కొండలైనా ఎక్కిపోతా ఉన్నాడా ఎక్కడాది కొండలైనా దిగరాని కొండలైనా దిగిపోతా ఉన్నడే దిగరాని కొండలైనా మప్పు మప్పు కొండలైనా మారి కొండలైనా మప్పు మప్పు కొండలైనా కాకులన్నా దూడనీది కాలంట పడవినా కాకులన్నా దూడనీది పిట్టలన్నా దూడనీది పిరగియల వీరున్నలే పిట్టలన్నా దూడనీది మొదలు పూరి పట్టడము దాని మాట పట్టడా మొదలు పూరి పట్టడము అలనాడు కౌసులు ఏదన్నా మధురా నగరం అంటారు మధురాపురి పట్టం అంటారు ఆ మధురాపురి పట్టము కృష్ణుడు తర్వాత ఏలిండు అటువంటి కనుక నేను కౌసుని బాధని తట్టుకోలేక వచ్చి ఒక ద్వారకా నగరము గడ్డ నిర్మించుకున్నాడంట మధురపూరి పట్టణము తాను వచ్చనా మధురపూరి
పట్టణము మధురపురి పట్టుముచ్చ వరకల్లా పొద్దు మూగలేదంట. ఒకవేళ ఈ పిల్లగాన్ని తీసుకుపోతుంటే ఊరు ప్రజలు ఎవరన్నా చూసినా అయ్యో కంసుడికి ఇటువంటి పిల్లగాన్ని చెప్తుడు కాళ్ళు ఏదో లేవు కర్రాబొండి లింగం అని చెప్పి ఎన్ని నిందలు పెడతారో ఎందరు ఏమంటారు. పొద్దు మూగలాగా కాసంబాక తోట లోపల కూర్చున్నాడు. సోమాదేవి విడిసిండే అమ్మా అల్లుడు తీసుకొచ్చిన అటువంటి కనుక నేను బావను తీసుకొచ్చిన పంచమంగళాత్రం ముట్టించి రెడీగా ఉండవని పొద్దుమోగిన నేను ఇంటికి వస్తాను చెప్పమన్నాడాట. మంత్రులు అట్టి విధానంగా వినారు. వసతిదేవికి చెప్పినారు. అమ్మా కరకర పొద్దు మొగినారి రథాన్ని వల్ల ఎక్కించుకొని తల్లి మాట పట్టినాడు. రామరామ తల్లి మాట పట్టినాడు. కంసారాజు కరియేడు వేడలకు రామారామ అవురా తాను వస్తా ఉన్నాడమ్మో ఉన్నాడమ్మా. రాజరాజ కంసుడు కరియేడు వేడలకు వచ్చనే రాజరాజ కంసుడమ్మో కంసుడమ్మా మరి ఎదురుగా వస్తున్నమ్మా. హలో ఒక నిమిషం ఇంటర్వ్యూ చాలా అవుతుంది. ఈ లోపల చిన్న కథ చెప్తా. కుషాగూడ రోజు పులి వస్తాడు. మూలాలు కూడా దిగుతుంది. కుషాగూడలో ఓ ఇద్దరు ముగ్గురు ఇంటికి పోతుంది. నీ అమ్మ మన ఉప్పులు పోతే సాలము కూడా 50 మంది దొంగలు చంపాడు. ఈ పులి చంపడా అని పోయినాడు. నీ అమ్మ ఉప్పులో 50 మంది చంపాడు. ఒక లెక్క నాకు అని చెప్పి ఆయనతో వాళ్ళ అడ్వాన్స్ తీసుకుంటు ఎత్తుకుంటే ఎంత కావాలో తీసుకోవాలట. ఇవంటే ఒక డబ్బులో 3 వేలు ఇచ్చినడానికి ఆయనతో తీసుకొని ఒకటే కలిసి ఉంటే అయ్యా నాకు గుర్రం కావాలా, గుర్రం ఉంటే పులి చంపగలుగుతా, లేకుంటే లేదు నాకు అని చెప్పినట. అనగానే ఏమైతే కుషాగూడలో ఒక బండారు లక్ష్మణ్ గారు ఉంటాడు ఎమ్మెల్యే. ఆయన దగ్గర పోయారు. పోతే అయ్యా నా గుర్రం అంటే ఎవరో దగ్గర లేవు. బండారు లక్ష్మణ్ దగ్గర 10 గుర్రాలు ఉన్నాయి. మంచి గుర్రాలు తీసుకొని చెప్పిందట. ఆ పులి చేసింది వెళ్ళినప్పుడు డేంజర్ అని చెప్పి ఆ పులి కూడా గుర్రాలు దాచుకుంది. ఈ సాలభూపడానికి ఆ గుర్రం మీద పులి వెళ్ళింది. ఆ చీకట్లో పోయి చూస్తాడు. ఇదే పులి మంచిగా ఉన్నగా ఈ పులి అందువల్ల గుర్రం అనుకొని నాకు గుర్రం కావాలా అని చెప్పి ఆ పులి దానికి తాడు కట్టిగా ఎక్కి ఆయన ఇంటికి వచ్చిండు. ఇంటికి వచ్చి ఏమంటే పిల్లవా సిద్ధమాడితో రొట్టె చేసి మళ్ళీ పోదాం. ఇక ఎవరు ఎక్కడ మల్లపూర్ రొట్టెలో బయటకు వెళ్ళదు. అయ్యా బయటకు వెళ్తే పులి యుద్ధం చేయవచ్చు, నేను బయటకు చేయవచ్చు, కింద పడవచ్చు, మీద పడవచ్చు, నిమ్మలో కూడా ఉరుకుతాయి. మరి ఇష్టం ఎవరు బయటకు వెళ్తాడు. అందరూ తప్పు పెట్టుకొని కూర్చోరు. లోపలికి కూర్చున్నారు కానీ ఎవరు పడుకోరు. చాలా ఊమయ్యా 1000 మందిని చంపినట. ఉప్పల పులి చంపా ఎట్లా ఉంటామని అందరూ ఉప్పురాడ. ఆయన పులి ఎక్కువ వచ్చింది ఆ చికెన్లా. వీళ్ళు అందరూ పులి ఎక్కువ వస్తుండ్రు అబ్బాయి, పులి ఎక్కువ వస్తుండ్రు అబ్బాయి, పులి ఎక్కువ వస్తుండ్రు అబ్బాయి, పులి ఎక్కువ వస్తుండ్రు చెప్తున్నాడ. అబ్బా ఈ అమ్మ ఏ మంచిరా బాయ్ వాడు పులి చంపా పులి ఎక్కువ వస్తుండడు మామూలుగా చెప్పేసి వీళ్ళు చూస్తారు. కూర్చోపోయి ఆగిపోతుంది పులి పులి అంటారు. మీ అమ్మ గురవలెక్క పులి అంటున్నది. ఆయన ఏం చేస్తున్నావు బెల్లం పక్క అధ్యక్షుడు మైలవారి సంస్థానమైన మైలవారి రెడ్డి గారు నత్తగారు పుణ్యాతపదైన భగవంతుడి పేరు మీద వదులు
ఉండకుండా ఈ తోట లోపల ఉండమని చెప్పిండు. తోట లోపల ఉండమని చెప్పిండు. కన్యేరు మేడలు ఏర వచ్చిండు. కన్యేరు మేడలకు రాజగోపుడు ఏర వచ్చినాడే. రావి రావి ఓ బామా ఓ బామా శ్రీదేవి. రావి రావి ఓ బామా ఓ బామా శ్రీదేవికి. చెల్లెలకు తగ్గట్టు పిల్లగాన్ని చెల్లెలకు తగ్గట్టు పిల్లగాన్ని ఎత్తినా. ఏనాడు కంసుడు అటు వేళ్ళకి వచ్చినాడే. ఒకవేళ వంటి పామకు ఒక వంటి ఏనాడు అసలు చెప్పిండో. కంసుడు ఏమనుకున్నాడు? ఒకవేళ వంటి పట్టపగలు పెళ్లి చేస్తే ప్రజలు చూస్తే నా పరువు పోతని పట్టపగలు దేవుడికి నేను కళ్యాణం అయ్యాను. అటు రాత్రి ఇటు రాత్రి మధ్యరాత్రి వేళ బసదేవుడు సొప్పగట్టే ఉరకని అల్ల బావిల్ల నీళ్ళు తొలగి ఆడని అల్ల బసదేవుడు సొప్పగట్టే ఉరకని అల్ల. ఒకవేళ వంటి అర్ధరాత్రి వేళ అమాస చీకటి వేళ కాకరేట్టు పందిరి చేసి కొట్టుకుని కొట్లు పోలి చేసి ఒకవేళ తలగొట్టిన చెల్ల దేవకి కళ్యాణం చేస్తా. అర్ధరాత్రి అటువంటి రాజరాజు కంసుడు ఏమంటా ఉన్నాడు? అయినా ఒకలాగా కాదు బాగా రోడ్డు లోపల వంట పక్కడు కూర్చుండబెట్టిండు. ఉకినాక 7 మెడలు తీసుకొచ్చినాడు. రామనాయి బాబా శ్రీదేవి. అయ్యో రామనాయి బాబా శ్రీదేవి. వారి ఆడ వేసినాడు కంసరామ. వారి ఆడ వేసినాడు రామరాము. అవాలా శ్రీదేవి శ్రీదేవి. పిల్లలకు తగ్గవారు నేర్చిన 7 మేడలకు తీసుకొని వస్తున్నారు. అదిగో పిల్లగాని చూడాలే ఓ బామా శ్రీదేవి. పిల్లగాని చూడాలే ఓ బామా శ్రీదేవి. చూస్తే సూపర్ నీటో బాగున్నాడు పిల్లగాని చూడు. అయ్యో ఎంత ముద్దు ఉన్నాడు. ఎంత ముద్దు ఉన్నాడు పిల్లవాడు. నీ చెల్లెళ్ళకి వాళ్ళు దొరుకుతున్నాడు. రాత్రి 11 టైం లోపల పిల్లగాని తీసుకొని వచ్చిందట. ఆ పిల్లగాని చూసింది అటువంటి అసలు ఏమంటూ ఉన్నది? ఓ కంసరాజా, ఇటువంటి పిల్లగాని తెచ్చినావు రాదా? లోకులు బలగాకులు నడవలేని నాయక నానా తీరు మాట్లాడుతుంటారు. పిల్లవాడు ఈ రూపంటున్నాడు. లోకులే బలగాకులు మాట్లాడతారు. ఏం మాట్లాడతారు కదా గమనించమే వస్తుంది. మన చెల్లెలు చూడబోతుంది. సూర్య వేడి కడలు చంద్ర వేడి కడలు 7 బింబాల్లో మలవాల్సినట్టు ఉన్నది. అవును. పిల్లగాడు చూడబోతున్న కాళ్ళు ఎక్క రెక్కలు లేని కర్రామండి లింగము, ముఖము లేని ముద్ద లింగము. అవును. నోరు మాట్లాడరాదు, కళ్ళు కాడరావు, చెవులు వినరావు, మనసుకే సరిగా నడవరాదే అమ్మో. బంగారం అటువంటిది చెల్లెలు వాయిలేసి
ఏమన్నాయ్యా ఏమన్నాయా నీ మంచితనం కాదు దుర్తమంటారు అర్థమంటారు కదా కడిగా నువ్వు కాదు వస్తున్నావా పిండం మరి పిండం కండం ఎవరు కండం నీకే పెద్ద పేరుందా నీకే మంచి పేరు రావాలన్నా నేను నువ్వు ఎవరిగా తెచ్చుకోవాలి ఆయనకి తూకుంటుందా అది ఏం చెప్తాడు కాపురం చేస్తుంది కాపురం చేసి తూకుంటుందా ఊకోదు పిల్లల గంటది పిల్లలు గంట పిల్లలతో నాకు దండ ఉన్నది మామా అందుకే కూరుకుంటి వాళ్ళు తెచ్చిన నేను అతన్నే ఇచ్చి లెక్క చేసుకో నీ పెళ్లి చెల్లిస్తావు నీ ఇష్టం ఇక ఇంటికి సున్నమన్నా కదా అంటాం కాదు కానీ పెళ్ళని చేసిన పిల్లగాడు ఇస్తుంటావు కానీ పత్రిక పందిరేసి 4 మామిడాలు కట్టి 4 పత్రికలు కొట్టించి ఇల్లుకు రంగవేలు ముగ్గురు సున్నాలు రంగులు వేసి కళ్ళలు వెళ్తామయ్యా వస్తుంది అన్నకు వస్తలేదు పెద్ద మేమంటుంది ఏంటంటే అది అట్లా గది లెక్క అందుకే దేవుడు పొద్దుగా 2 తెప్పించి నీకు బామాదేవి ఇవాళ రేపు పెళ్ళంటే పెళ్లి ఒంటికైతే లేదా బామా ఇంటికాళ్ళకి మలపురం కుల బాంధవులు జీవా చేసిరా ఈ మంగళం దగ్గర పోయి మంగళ బయలుపో రాగిద్దాము మహిళలు ఏమిద్దాము మంగళ స్థానాలు ఏమిద్దాలి బ్యాండో చెప్పినవా అన్న కాదే ఇవన్నీ చేస్తూ ఉంటే పెళ్లి అంటే మంగళవాడు పుణ్యానికి వస్తాడే రేపు 10,000 తీసుకుంటుంది 10,000 తీసుకుంటుంటే సాగలోడు ఊకుంటుండే ఇంటికి సున్నగా లగ్గంపోలు వస్తారు సాగలోడు కావాలి కదా వాళ్ళు ఎవరు వస్తారు సాగలోడు ఇట్టు వస్తాడే మరి ఎట్లా వాడు 15,000 సాగలోని నేనైతే అసలు బోరు రాస్తా మంగళ అది నేనైతే బయట బోరు రాస్తా మీరు సాగలలో నేను పిలుచుకోవాలి బట్టలు కూడా అర్ధరాత్రి నిద్రపోకు ఇవాళ వసతి ఎప్పుడు గొప్ప కట్ట కొడుకని ఇవాళ బాయిల నీళ్లు తొలగాలని ఇవాళ వేసకాతల కాదు కళ్ళు మనని ఇవాళ అందరూ వండుకుంటారు మామా పొట్టిమల కొట్టు పోరు రాసి కాకరి చెట్టుకి పచ్చని పందిరి వేసి రేపు ఈ పందిరి వేయాలంటే 1,00,000 రూపాయలు కావాలి పందిర్లొద్దు కాకరి చెట్టు కింద ఆటేసుకోరి పందిరి వేయకుండా మంచిదే కానీ అంటావు ఎందుకే నోట్లో వస్తాయి పందిరి దగ్గర నువ్వే వేస్తావు ఈ డబ్బుల దగ్గర వేద్దా అప్పుడు పడతానుకయ్యా తక్కువ తీసుకుంటారా తక్కువ తీసుకోడా వాళ్ళు 10,000 ఈ మొక్కలు బీర్లతో తక్కువ తీసుకుంటున్నా ఎన్ని తీసుకుంటాడు 350 తీసుకుంటారు మరి ఎక్కడయ్యా సప్పుల్లో తంటావు ఎక్కడ కొడతావు ఎక్కడ పెళ్లి అలనాడు మన లగ్గం అయినాడు మీ తల్లిగారు పెట్టిండ్రు తల్లిగారికి పల్లె ఉన్నది బాబా రాగి చెంబు ఇద్దరు తాంబాలము తలగొట్టి పెళ్లినే పెళ్లి కొట్టునే పోలు నేను రాసేరా కొట్టునే పోలు నేను రాసేరా కాకేరు చెట్టు నేను పచ్చని పందిరి వేసేరా సాగరం అవసరం లేదు మంగళం అవసరం లేదు బాధ్యపద్యంత్రిగా అవసరం లేదు మామా నన్నెత్తేసి నీకు నమ్మకం వెళ్ళి
బాబునాలు వస్తే లగ్గం చేస్తారయ్యా నువ్వే చేస్తావా లగ్గం చేస్తా నువ్వు మీరు ఈయనే తీసుకుపోయి లగ్గాన్ని తీసుకోమని ఓకే మంగళవాడు అయితే మీరు అందులో పడి ఓకులి షాప్లో పడి మా ఆయన మరి మంగళవాడి వద్దండి సాగలో వద్దండి సప్పుల్లో వద్దండి పందిళ్ళు వద్దండి నీకు తిందెత్తయ్యా మళ్ళీ మాట్లాడుతుంది ఎవరికి షాప్లో పోయి తానే చెంబో తీసుకొని ఫోన్లో పెడతాం మళ్ళీ చెప్పంటావు అవి లేవు తంబాలు అవే రెండు పెడతావా అవే రెండు బడి మాసంలో ఏం అక్కర్లేదు ఇసొంటి చెల్లె ఉంటారు అటువంటి కనుక ఒంటి స్తంభం మేడ మీద ఉన్నది అమ్మవారు దేవకమ్మని పెళ్లి పిల్లలు చేయాలి బామా పెళ్లి పిల్లలు చేసి నువ్వు తీసుకోనిరా ఇక్కడ నేను పెళ్లి కొడుకు చేసి కొట్టు పోదు నా సిద్ధంగా ఉంటా అర్ధరాత్రి కళ్యాణం చేద్దామే కళ్యాణం చేద్దాము అటువంటి అతిదేవికి చెప్పిండు పందిరి కాకరియాట కింద పట్టుకొని కొట్టుకోవడం రాయబట్టి మరి ఒకవేళ కాకపోయినా కాకరియాట కింద పట్టుకొని కొట్టుకోవడం పిల్లగాని తయారు చేస్తున్నారు దేవకమ్మని తీసుకురమ్మన్నప్పుడైనా అది లక్ష్మీదేవి ఏనంటారా నాలుగైదు మొత్తం ఎత్తుకొని బయలుదేరాలి పున్నామా 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 నిండు పున్నామా నగవల్లేరా నా దిగవల్లేరో పున్నామా పున్నామా నిండు పున్నామా నగవల్లేరా నా దిగవల్లేరో పున్నామా పున్నామా నిండు పున్నామా నగవల్లేరా నా దిగవల్లేరో పున్నాము తెల్లారి పుట్టే గంగాము నగవల్లేరా నా దిగవల్లేరో అటువంటి వదిన ఏడ వచ్చింది వదిన ఏడ వచ్చి అడవిల దేవకమ్మ మీ అన్న నీ లగ్గం చేస్తారాట ఓ అడవిల దేవకమ్మ ఓ అడవిల దేవకమ్మ మీ అన్న కంసుడు నీ కళ్యాణం చేస్తారాట నీ కళ్యాణం చేస్తారాట కానీ అమ్మా నువ్వు మూల నక్షత్రాన మూడవ పాదాన ముట్టేవాడ లగ్గంగా నీకు మంచిగా రాలేదట ఎందుకంటే చెప్పిందంటే ఆ పిల్లగాని చూస్తే పెళ్లి చేసుకోరు కాళ్ళు నడవరాదాయ చేతులు ఊపరాదాయ నోరు మాట్లాడరాదాయ కళ్ళు చూడరాదాయ ఈ పిల్లకు ఒకటువంటి చూస్తే పెళ్లి చేసుకోదని రాజకంసుడు కుట్ర పొందిండు భార్యని ఏమని చెప్పిండు కళ్ళకు దాటన కట్టాలి కళ్ళకు కొంగు కట్టి దేవకి వసుదేవునికి కళ్యాణం చెయ్యాలే రామ రామ ఆ రాజా కంసుడమ్మ రాజకంసుడే
వచ్చిందో ఒకవేళ మంగళకత్రమాల మీద చేసి ఇప్పుడు నా కళ్యాణం చేస్తానన్నాడు. సరే మంచిదన్నదమ్మో. ఏ అడవిళ్ళకైనా పిల్లగాడు ఎట్లా ఉందో ఏ రాజుల కొడుకని అడుగుతుంది. ఒకవేళ వంటి వదిలే అశ్వదేవి ఏ రాజుల కొడుకు తల్లి రామరామ పట్టణము ఎక్కడ వదిలేనాడు పట్టణం ఎక్కడ పల్లె ఎక్కడ ఏ రాజుల కుమారుడు ఏ దేవతల కుమారులకు ఆడవిల్ల దేవకమ్మ దేవకమ్మ అమ్మ బిడ్డ మాటలంటాలమ్మ ఆడవిల్ల ఓ వదిలే అశ్వదేవి ఆ పిల్లగాడు ఏ రాజుల కుమారుడు ఏ దేవతల కుమారుడు ఏ రాజం అల్లది. పిల్లలు బాగానే ఉండు మరి సూర్యబింబం లెక్క ఉండు నీ అన్నగా నాకేం తెలియదమ్మా. మరి చిట్టమ్మ గారు భగవంతుడి పేరు మీద అయ్యాక దుర్బుద్ధుడు వీర యొక్క మాకాది కమరాతమ్మ పేరు మీద 101 రూపాయి. అయ్యో ఒకవేళ అంటే మీ అన్నకే ఎరక నాకు తెలియదని అంటున్నావు. ఆడవిల్ల దేవతి అశ్వదేవి ఏమన్నది నీ లక్కం గడియ మంచిగా రాలేదాట. 3 నక్షత్రాన 3వ పాదాన పుట్టినందుకు నువ్వు ఒకవేళ నీ భర్తను కళ్యాణ వాడంగా ముఖం చూడొద్దాట. నీ కళ్ళకు గంటలు కట్టే అమ్మో నీకు కళ్యాణం చేస్తాడా నీ అన్న కంసుడు నాయమ్మ. పెళ్లి కుమారు తయారు చేసింది 3వ పాదాల 3 నక్షత్రాలు కలిసి వేగాలి లెక్కలు వేయొద్దాడా. పిల్లవాడి మరి గంట ఉన్నాడు లెక్కమైన పిల్లవాడి ఒక చూడాలట. కోసం చెప్పిడు తల్లి దేవకమ్మ. అయ్యో అడవిల్ల దేవతమ్మ రాజరాజం వెళ్దామంటే వంతులు వైకుంఠమంటది. కళ్యాణం ఒకవేళ నా భర్త ముఖం చూస్తే కడిగి అన్నం కర్మకాశాలు ఉన్నదా. భగవంతా ఏమి రాజా రాసినవురా. పుట్టంగా నాకు తల్లిదండ్రులు లేకపోయే పెరగంగా నేను ఎవరి ప్రేమ కోరుకోకపోతే ఇవాళ కళ్ళకు గంటలు కట్టుకొని చేసుకున్న భర్త ముఖం చూడొద్దాట. గుండె వలిగినది అమ్మలారు గుండె వలిగినది దేవకమ్మ దేవకమ్మ రాయేమి రాజరాయే అమ్మలారు రాజరాయే అమ్మలారు పుట్టంగా పురుడు లేకపోయే నాకు పెరిగంత పెళ్లి సక్కాలం లేదు. మోగాన కొంగు పెట్టి అమ్మలారు తల్లి తండ్రి లేని పిల్లనమ్మ నాకు ఆపదస్తే ఎవరితోని చెప్పుకుందు అలుగునే తాతలెవరు అమ్మలారా నాకు అన్నం పెట్టే తాతలెవరే అమ్మలారు ఈ పుట్ట మీద మందు అయ్యా ఓ దేవుడా ఆడపుట్టుక పుట్టరాదు రామరాము ఆడ జన్మ ఎత్తరాదు ఓ దేవుడా పుట్టంగా తల్లిదండ్రులు లేకపోయే పెరగంగా నాన్న బండికాన భర్తీ చేసి ఇవాళ నేను లగ్గం ఆడతానంటే నా భర్త ముఖం నేను చూడొచ్చాట. కడి అన్నం కర్మకాశాలం నాకు మూల సూకం వంటి ఉన్నదాటగా. చెట్టమ్మకేమో ఎరక నాశమ బాధలు గుట్టమ్మకేమో ఎరక నా గుండె బాధలు ఎవరితో చెప్పుకుందే అమ్మలారా. ఇక నా రాత బాగలేదు ఓ దేవుడా కూసోని ఓల పోస్తే దేవకమ్మ
ఉన్నవు గుండ వల్ల కనపడుకో నీ గుడి గుండాను శివశంకరా నేను చెట్టునయ్యి నేను ఉడితే చెట్టు కొట్టి గుళ్ళు కడితే మా నాయన నాకు పుణ్యం వల్ల దక్కునేమో పుణ్యం వల్ల దక్కునేమో ఎరుమ బాలు గుళ్ళురా శివశంకర ఎన్నాను ఒక్కనీరా మా నాయన ఏమి చక్కదనము ఉన్నదయ్యో ముందు చూడబోతే బాయి గది ఉన్నది వెనక చూడబోతే నాకు చెరువు గది ఉన్నదమ్మా అడిగిల్ల దేవతి కూడా ఇవాళ నా అన్న నాకు కళ్ళకు గంతలు కట్టి నా కళ్యాణం చేస్తాడాట మన మల్లపురము గ్రామ అధ్యక్షుడు చాలా కష్టపడి కొట్లాడి ఇంత జైలు పోయిరు కోర్టు పోయిండ్రు అన్నీ అయినా కూడా పట్టులోని విక్రమార్కుల్లాగా ముందు ఉండి అన్ని కుల బాంధవుడు అన్ని సిద్ధంగా ఉండి ఇంత గుడి ఇంత స్థలాన్ని తయారు చేయించినటువంటి మహానుభావుడు మన బెల్లం బక్కన్న గారు అధ్యక్షుడు. ఆయనకు మా పీర్ల కళాకారుల తరఫున చిరు సన్మానంగా మేము ఆహ్వానించి ఆ యొక్క అన్నకు సన్మానం చేద్దామని ఇక్కడ పిలిపించాము. అందరు గట్టిగా సపోర్ట్ ఒకసారి. అవార్డు పక్కన గారు కానీ ఇంత స్థితిలో ఇంత జాగా ప్రభుత్వాన్ని మెప్పించి గుడి కట్టడం అంటే మామూలు విషయం కాదు. అహర్నిశలు 24 గంటలు కష్టపడితే కానీ ఇక్కడ ఇంత స్వామికి ఆలయం అయింది. కానీ మన కుర్మకులం ఇంకా ముందుకు రావాలి. ఇంకా చట్టసభలలో మన ప్రతి దాంట్లో చదువులో ముందు ఉండాలి. రాజకీయంలో కూడా రంగంలో పీర్ల ఆయన కూడా పీర్ల ఆయన వాళ్ళ తాతలు ముత్తాతలు బీర పండుగలు చేసి చదువుకోవడం పీర్ల చదువుతోని ఆయన పాల చైర్మన్గా అంచెలంచెలుగా ఎదుగుతూ బీర్ల కొత్తలో పుట్టి అక్కడేటి పందిరి చేసిండు. కొడుకులు తయారు చేసిండు. అట్లా చుట్టబెట్టిండు. అడవిలో దేవతమ్మలు తీసుకొని వస్తున్నది అసలు ఏమి అంతరాత్రి నిద్ర పొందాలనే అమ్మా కళ్ళకి దత్తగట్టుకొని అడవిలో తీసుకొని తల్లి వస్త ఉన్నాలమ్మో రామ రామ తల్లి వస్త ఉన్నాలమ్మో అమ్మారా అడవిలో దేవకమ్మ అటువంటి కనుకనేమి దేవకిని పెళ్లి కూతురు తయారు చేసుకుంటూ కళ్ళకు దాతలుగా కళ్ళకు బట్ట కట్టినారే. రామ 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 అరే పిల్లగాని ముఖం చూడకుండా కళ్ళకి దాట కట్టిందట. దాట కట్టి కనుకనేమి పిల్లలు కాకరి చెట్టు కింద పొట్టుకుని కట్టు మొహరు రాసిందే గురుడు బాబా శ్రీదేవి తీసుకొచ్చినావే. పసుకొమ్ము తెచ్చిండు. అటువంటి కనుకనేవి ఆ దారం తెచ్చిండు. ఏంటిదే ఇక్కడ నాకు టైం లేదు కాదు. ముసలి ముసలిలో ఇంకా నాకే భయం. అలా అలా అలా
ఒక్కసారి సౌండ్ తీసుకోండి అన్న ఈ సౌండ్ మంచిగా ఒక్కటి ఉండాలి సౌండ్ తీసుకోండి ఒక్కటి ఉండదు కాదా మరి ఏం కట్టవయ్యా బాబా శ్రీదేవి అటువంటి 10 కొమ్ములు తెచ్చినాడు 4 తెచ్చిండు దానికి 3 ముళ్ళు నేర్పించిండు ఇంకా పూజలో ఇంటికి పోయి ఇంకా పుస్తకాలు దారం అనేది తెప్పిద్దాం ఇది కాదా దారం ఓ సిగా దారం అయితే అదే ఇంకా మంది ఇచ్చారు పోతుంది బీడ పండుగ వచ్చేవాళ్ళు 6 పోరు పోసుకుని మొత్తం మంది వస్తారు ఈ దారం బాగానే ఉన్నది కాదయ్యా ఈ తెల్లదాకా వాళ్ళు లేస్తారు 12 గంటల టైంకు లేవరంట లేస్తాడా లేస్తాడు అమ్మాయి వాళ్ళని చెప్పారు 12 గంటలకు నైటు లేస్తాడా లేవు అమ్మ అటువంటి కనుక అడవిలో దేవకమ్మకైనా అటువంటి కనుకనే మా కక్క చెట్టు కింద పోడు రాసిండు పదేవాలకము అరబలాడే పదేవాలకము అరబలాడే పదేవాలకము కుదినం పదే బొల్ల కులవలాడే కుదినం పదే బొల్ల అక్కడ చెట్టు కింద పట్టి వాళ్ళ కొట్ట పోలు రాసి అటువంటి ఒకరి ముఖం ఊగలు చూడకుండా కళ్ళకి దాట కట్టినాడు అటువంటి కనుకనే ఎక్కడ కూర్చున్నాడట పాపరావుడు ఈడే అవుతున్నాడు పంతులు ఈడే అవుతున్నాడట అది అత్తగారు పెట్టినటువంటి పల్లెలు తెచ్చినాడా పల్లెము పట్టుకుంటనే అమ్మో శుక్లాంబరధరం విష్ణు శనివరం చంద్రం శమరసన్నం ధ్యాయ సర్వం విష్ణోపశాంతే అగదానవత్మాకం గదాన మహావిశ్వన ఏకదంతం భక్తానాం ఏకదంతం వాసయ గురుర్బ్రహ్మా గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మణేదాస్మై శ్రీ గురవే నమః అగ్నిగుండ మహాకాయ ధృతమానందోభిషతాయు లక్ష్మీ నారసింహాయ దేవతోభ్యో నమః దేవతా పూజాయామి పూజం కరిసే మంగళ నీరాజన పుట్టరిక క్షేత్రమో నమో నమో భక్తుర్ భక్తుర్ బ్రహ్మగురు బ్రహ్మరామేశ్వర లోకరక్షక రాజరక్షక బాంధవ శ్రీశైల మల్లిక ఆచార్య ఆచార్యమును ఈశాన్య సమం దేవతోభ్యో నమః దేవతా పూజాయాం పూజం కరిస్తే అంగాలింగ గాలింగ కరాట కాంబోజ సిద్ధం కరణ మధ్య ఏ గురువే మంగళ నీరాజనం కదే అటువంటి కాలు దక్కించి కన్యాదానం చేసి ఇక్కడ లోపల తాలి కూడా కట్టించేనే రామరామ తాలి కూడా కట్టినాడు రామరామ అటువంటి కనుకనే తల్లి లోపల తాలి కట్టినాక అటువంటి దేవతగా కొనసాగైనా భగవంతుని పేరు మీద మరి అయ్యా మీరమ్మ పేరు మీద అక్కడ కాదు పేరు మీద కామరాజు పేరు మీద మరి 516 రూపాయలు మరి దీర్ఘమాయము అటువంటి కనుక కలగొట్టి తాతూరి కళ్యాణం చేసినాడు కళ్యాణం చేసి కనుక కంట దాట ఇప్పిండాట ఇప్పుడు కంట పోయిందే తెల్లరా మంటడమ్మా రాజరాజకంసుడు చెల్లెలా నీ వరుడు ఎట్లుందో ఒకసారి చూసుకోమని కళ్ళకు ఆ బట్ట ఇప్పిండు పిల్లగాని చూసింది దేవకి ఏం చేస్తున్నంటారమ్మో కళ్ళు చూడరావు కాళ్ళు నడవరావే అమ్మా నోరు మాట్లాడరావమ్మో అమ్మా కళ్ళు చూడరావు నోరు మాట్లాడరాదు ఒకవేళ కారణం కాళ్ళు నడవరావు ఈ ఎడ్డిగుడ్డి వాడి చేసుకొని ఎట్లా ఉండాలని అమ్మో
పుణ్యకాలమాయే పుట్టి కొట్టి వాడి నేను ఎట్లా సంసారం చేయాలి కూడా ఉండే వాళ్ళకి దేవకమ్మ ఇది ఏమి కష్టమాయే ఓ దేవుడా ఇది ఏమి కష్టమాయే భగవంతుడా నారాట బాగలేదే ఓ దేవుడు నారాట బాగలేదు భగవంతుడా బయ్యబట్టెనమ్మా దేవకమ్మో నాకు తల్లిదండ్రులు లేరు అన్న చూస్తే నన్ను పగబట్టిండు ఇవాళ నా భర్త చూస్తే కుట్టి కుట్టివాడు ఏమి చేసుకొని బతకాలి నేను ఎట్లా బతకాలి ఏమి ఏతునంటారమ్మా ఓ దేవుడు వీర వీర పట్టదమ్మా దేవకమ్మా ఇక పుట్టరాదు పృథవిలోనా పుట్టించిన పూరహరుడా ఓ దేవుడా నన్ను పుట్టంగా రావో శివశంకరా బొండి అల్ల విసుకలేదు మా నాయన ఈ ఆడపుట్క మీద మందే అమ్మదారో ఎవరు లేరు నాకు ఓ దేవుడా తల్లిదండ్రులు లేని పిల్లలు అడిగమ్మ బాలంటారు ఇవాళ నా బతుకు అడిగి బాలైపోయినా దేవాకి దేవి ఏమి ఏదో నానే నైన సంగమయ్యో జన్మబాడు గుళ్ళు ఏనుగాలు కుడిబాడు గుళ్ళు గుర్రాలు రొట్టంగా ఎవరితోని నేను చెప్పుకుంటూ బాధంగా పుట్ట మీద మొన్నే పుట్ట మీద మన్ను నాది ఏమి పుట్టుకారాయంగా పెద్దమ్మాలున్నారా నాకు చూడబోయేనమ్ము నాకు చుట్టాలు నాకు చుట్టాలల్లా లేరు చుట్టాలమ్మా చుట్టాలల్లా లేరే నాకు పాడబడగం లేరు ఇక ఆడిల్లా నాడు ఇక దేవకమ్మ నైనా సంవత్సరానికి ఒకసారి రాకెట్ల పుణ్యం వస్తే అన్నా కంసుడా నీకు రాగగట్టి నేను ధనమడిగా పోదు మీరే సారేలన్నా నిన్ను అడిగరా అన్నా మీరే సారేలన్నా పెట్టుమని నేను నిన్ను అడగలేదు ఆడి వెళ్ళానమ్ము దేవకమ్మగా అన్నా సంవత్సరానికి ఒకసారి రాగల పండుగ వస్తే నీకు రాజగట్టి నేను చీర అడగలే రైకలు అడగలేదు ధనం అడగలేదు అన్నా పోయ్యా బట్టి ఆ దేవకమ్మగా 33 కోట్లగా ఓ దేవతారా నా కష్టం మీకు మాల్యమందా లేదా ఎవరా పోయ్యా బట్టి 64 కోట్లగా ఓ దేవతారా నా దుఃఖమయ్యా నీకు మాల్యమందా లేదా ఎవరా పోయ్యా బట్టి అడవిల్లానమ్మా దేవకమ్మ దేవిగా అడగల సోకమే అమ్మా భర్త చూడబోతే కాళ్ళు నడవరావు చేతులు ఊపరావు అయ్యయ్యో దేవకి ఎవరితో ఎప్పుకుందు నాకు కష్టం వస్తే ముందర చూడబోతే బాయి గట్టి వెనక చూడబోతే చెరువు గట్టి ఉన్నది ఆడవిల్ల దేవకమ్మ రామ ఏమి ఏతునంటారమ్మ రామ
కంసవర్ధని కథ లోపలయ్యా రమేశన్న గారు మరి దేవక పోత లోపల ఏమంటుండే వీరపటే మీద రూపాయి ఆడిల్ల దేవకమ్మ కలకల కలకల కన్నీరు పెడతా ఉండంగా ఆ రాజ కంసదామా దేవకమ్మ ఒలవల కన్నీరు ఒలపోస్తూ ఉండగా కంసదాముడు కళ్ళవారు చూసిండు రామమ్మ చెల్లేరా రామమ్మ చెల్లేరా చెల్లేరా దేవాకి శంకరుడు పెద్ద నీకు లెక్క వేసిన శంకరా మరి ఎటువంటి చెల్లెలకు శంకరుడు పెట్టున్నట్టు లెక్క చేసిన వీళ్ళు ఎక్కడ పెట్టాలి వీళ్ళు సంసారం పెట్ట చేస్తున్నారు సంసారం చేసిన సంతానం అంటారు సంతానం కన్నా అటువంటి కనుకనే వాడు నాకు శత్రువు అయిపోతాడు ముక్కుల ఏడుపయ్య కుడుకుల బాగుమయ్యా వీళ్ళని సంసారం అయ్యని సరికొండ దోమల బంధికాల తయారు చేపించిండు ఇతనికి సెల తయారు చేసిండు అటువంటి కొండ దోమల బంధికాలు బంధించబట్టి ఒకవేళ వీళ్ళు కలిసిన కాపురం చేసిన వల్ల కడుపు సంతానం పుడుతుంది ఆ సంతానం వాళ్ళకి శత్రువైన ప్రాణం ఇస్తారని పగల ఈయన కడుపుల కచ్చల నుండి ఒట్ట వెళ్ళాలి కంస కొండ దోమల బంధికన్నా అవునా బంధించబట్టి రాజకంసుడు బంధించబట్టి రామ అటువంటి కనుక రాజకంసుడమ్మా ఒక్కటి కాక చెరుకు శిరసాలు తయారు చేయించిండు ఇనుప గొల్లాలు అటువంటి ఉక్కు గొల్లాలు సిక్కు తాళాలు చేయించిండు పట్టణా కావాలి వెంటనే అమ్మా కోట చుట్టూ కాముసి కందుకు తీపించిండు కోట కావాలి రవస్థ పోయే కావాలి పెట్టిండు అటువంటి కనుకనే కన్యకాడిని తీసుకొచ్చిండు ఆ కోట ముందర పెట్టున్నాడే అమ్మా ఎప్పుడైతే దేవకమ్మ సంతానం కంటదో ఆ సంతానం అన్నప్పుడు క్యాన్సర్ వరు అని చెప్పిండు ఎప్పుడైనా కత్తిని మీద కూర్చొని కొండ దోమల బంధికంలో బంధించి కనుక అది వేడుతున్నాడము ఎప్పటి దగ్గర వల్ల కత్తిని మీద కూర్చున్న కంసరాదే నాకు చెల్లెలకు సంతానం కాదు నాకు శత్రువై పుట్టాడు దిగులు లేకుండా కత్తిని మీద కూర్చొని ఎప్పుడు ఎక్కడ రాజు వేలుతున్నాడు కంసుడు అవును కనుక సత్యించే స్వామి హలో 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 ఆడవిల్ల దేవకమ్మ కూడా రాజకంసుడు ఏమి చేసిండు దేవకి కళ్యాణం చేసి దీని పట్ల కొడుకులు నాకు శత్రువు అవుతారని ఉన్నదో బంధికాన చేసిండు 12 మంది ఒకవేళ బట్టలు పెట్టిండు ఒక కళ్యకాడిని కావలు పెట్టిండు ఒకవేళ అటువంటి నా చెల్లె ఒకవేళ పిల్లలు అంటే దాన్ని కారణం రాలే కావలు పెట్టినారా ఒకవేళ మధ్య కూడబెట్టినప్పుడు ఆ గోడ ఒకవేళ అటువంటి ఆడవిల్ల దేవకమ్మ నాయనా నాయనా శంకర ఏమి కష్టం అయిపోయే పుట్టంగా తల్లిదండ్రులు లేకపోయే పెరుగంగా నాకు లగ్గం చక్కగా లేకపోయే ఇవాళ గుడ్డోడో భార్య భర్తను కలిసి ఉందామంటే గుడ్డోడో కలిసి ఉందామంటే ఇద్దరి మధ్య అడ్డ గోడ పెట్టిండు మరి పంటవాడు సులభమైన పంట ఇలయ్య గారు రామచంద్రాపురం గ్రామం వాస్తవమైన భగవంతుని పేరు మీద 201 రూపాయి భర్త భగం చూస్తామంటే ఇద్దరి మధ్య అడ్డ గోడ పెట్టిండు సంస్థానమైన రామలన్న గారు గారు 101 రూపాయి భగవంతుని పేరు మీద ఇక కృష్ణుడు ఉంటుంది కృష్ణుడు వచ్చేదాక కట్నాలు ఇవ్వకూరి కృష్ణుడు అనంతరం గట్ట సత్తయ్య గారు భగవంతుని పేరు మీద 101 రూపాయి సగం చేసి బాబా
మరి జనగామ జిల్లా నర్మేట మండలం అన్వత్సాపురం గ్రామస్తుడైన రాజవారి సంస్థానమైన రాజు అంజయ్య గారు 101 రూపాయి వారి కుటుంబాల భగవంతుడు సదా ఎంతకాలం చల్ల కాపాడాలి. కృష్ణుడు ఉట్టేది ఉంటుంది, కంసుని వధించేది ఉంటుంది. కృష్ణుడు వచ్చినప్పుడు తొట్టెల లోపల మీకు పుణ్యం కలుగుతుంది, మధ్యలో ఇస్తే కథ ఆగుతుంది. మరి జోర్వారి సంస్థానమైన జోర్వారి గారు వీరప్పయ్య గురుమఠంలో 101 రూపాయి. అందరూ కూర్చోవాలి. అలల దేవకి దేవకి ఇద్దరి మధ్య అడ్డ గోడ పెట్టి అమ్మవారు దేవకమ్మ. ఓ శంకర పరమాత్మ నీ గుడి గుండాలుగాను నీ ఎడమ బాలుగులు ఏందో దొక్క గుడి బాలుగులు గుర్రాలు దొక్క నీకన్నా నాయం లేదురా శంకర. నన్ను ఎందుకంటే గుర్తించినవు నాయనా శంకర. ఆడవిల్ల దేవకమ్మ ఓ నాయనా శ్రీమన్నారాయణ నువ్వు ఎక్కడున్నవయ్యా, నాయనా శ్రీమన్నారాయణ నువ్వు ఎక్కడున్నవయ్యా అని ఆడవిల్ల దేవకమ్మ